అయోధ్య నగరాన్ని పాలిస్తున్న దశరథునికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి పేర్లు. శీల గుణ సౌందర్యవతులు వారు. సాటిలేని రాజ్యం, అంతులేని సౌఖ్యం ఎంత ఉన్నా సంతాన భాగ్యం లేదు దశరథునికి. అదే పెద్ద బాధ అతనికి. దానిని తొలగించుకునేందుకు అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించాడతను. యాగం విధి విధానాలు, సాధ్యాసాధ్యాలు తెలుసుకునేందుకు పెద్దలను ఆహ్వానించి సమావేశపరిచాడు ఒకనాడు. వశిష్ఠ మహర్షి, వామదేవ, సుయజ్ఞ కశ్యపులు, మంత్రి సామంతులు చాలా మంది విచ్చేశారు ఆ సమావేశానికి. వచ్చిన వారందరినీ ఆదరించి తన సంకల్పాన్ని తెలియజేశాడు దశరథుడు. సలహాలను అర్థించాడు. గొప్ప సంకల్పం, చాలా యోగ్యమైనది. ఈ యాగం చేయటం వల్ల సంతానం తప్పకుండా కలుగుతుందన్నారు పెద్దలు. ఆనందించాడు దశరథుడు. అప్పుడు సుమంత్రుడు కలుగజేసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించాడందరికీ. చెప్పాడిలా: బ్రహ్మ మానసపుత్రుడు సనత్కుమారుడు చెప్పిన భవిష్యవాణిని వివరించాడతను. యాగం చెయ్యటానికి అనువైన ఋషిని సూచించాడు. ఒకనాడు అంగరాజ్యంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. దాంతో ఆ దేశానికి చెందిన రాజైన రోమపాదుడు తీవ్రంగా కలత చెందాడు. పెద్దలను, పూజ్యులను సంప్రదించి తపస్సాలి ఋష్యశృంగుని ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు రాజ్యంలో అడుగుపెట్టిన మరుక్షణం వానలు కురిశాయి. ప్రజలు ఆనందించారు. అందుకు సంతోషించిన రోమపాదుడు దత్తపుత్రిక శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. అంతటి తపోధనుడైన ఋష్యశృంగుని ద్వారా యాగం చేయటం ఉత్తమమని సుమంత్రుడు తెలియజేశాడు. మంత్రి సలహాను పెద్దలందరూ ఆమోదించటంతో దశరథుడు అంగరాజ్యానికి బయలుదేరాడు. రోమపాదుణ్ణి కలుసుకున్నాడు. తన కోరిక తెలియజేశాడతనికి. రోమపాదుడు అందుకు అంగీకరించాడు. దశరథుడు నిర్వహించే అశ్వమేధానికి అల్లుడు ఋష్యశృంగుణ్ణి యాజకత్వం వహించాల్సిందిగా వేడుకున్నాడు. సమ్మతించాడు ఋష్యశృంగుడు. భార్య సహా అయోధ్యకు చేరుకున్నాడతను. దశరథుణ్ణి ఆదేశించాడిలా: శుభ లక్షణాలు గల యజ్ఞాశ్వాన్ని మంచి బలశాలురు పురోహితుడు సహా దేశ సంచారానికి పంపమన్నాడు. పంపాడు దశరథుడు. ఆపై యజ్ఞ నిర్వహణ బాధ్యతను వశిష్ఠునికి అప్పగించాడు ఋష్యశృంగుడు. బాధ్యతను స్వీకరించి నిర్వహణ చేపట్టాడు వశిష్ఠుడు. సరయూ తీరంలో యజ్ఞశాలలు నిర్మితమయ్యాయి. మంత్రి సామంతులు, వేద విధులు, వేల సంఖ్యలో పౌర జానపదులు నివసించేందుకు నివాసాలు కూడా ఏర్పడ్డాయి. సమృద్ధిగా ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. యాగాన్ని వీక్షించేందుకు మిథిలాధిపతి జనకరాజు, రోమపాదుడు, దక్షిణ కోసలాధీశుడు భానుమంతుడు, మగధరాజు, కైకేయరాజు విచ్చేశారక్కడికి. చూస్తుండగానే ఏడాది పూర్తయింది. పరివారంతో యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది. దశరథుడు యజ్ఞదీక్షితుడయ్యాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం 7 రోజుల పాటు శోభాయమానంగా జరిగి ముగిసింది. మహాదాత దశరథ మహారాజు హోతకు తూర్పు దిక్కును, అధర్వునకు పడమటి దిక్కును, బ్రహ్మకు దక్షిణ దిక్కును, ఉద్గాతకు ఉత్తర దిశగా ఉన్న తన రాజ్యాన్ని ధారబోశాడు. విరాగులైన ఆ వేదవేత్తలు రాజ్యభారం తమకెందుకన్నారు. ప్రతిఫలంగా స్వర్ణ రజతాదులను, గోవులను ఇచ్చి రాజ్యాన్ని తిరిగి స్వీకరించమన్నారు. సమ్మతించాడు దశరథుడు. 10,000 బంగారు మాడలను, 40,000 వెండి నాణాలను, 10 లక్షల గోవులను ప్రతిగా సమర్పించి తిరిగి రాజ్యాన్ని స్వీకరించాడు.